హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. ఈరోజండి మా ఊరి శివాలయం ప్రాముఖ్యత గురించి మీకు చెప్తాను. ముందుగా అయితేనండి ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మా గుడి మా పెళ్లి నాటికండి పాత గుడి అండి. 2015లో పునర్నిర్మాణం అయితే చేశారండి. గుడి అయితే చాలా బాగుంటుంది. అలాగే పక్కనేనండి కాలభైరవ స్వామివారు కూడా కొలువై ఉన్నారండి. ఆ రోజు శుక్రవారం అండి, కాలభైరవ అష్టమి అండి. అందుకనేసి గుమ్మడికాయ దీపాలు అయితే వెలిగించుకున్నారు. మీకండి గుడి ప్రాంగణం అంతా కూడా నేను చూపిస్తాను, చూడండి. మేము వెళ్ళేసరికండి 11:30 అలా అయిపోయింది. పంతులు గారు అయితే లేరండి. ఆయన పూజా కార్యక్రమాలన్నీ చేసుకోనండి ఇంటికి అయితే వెళ్ళారు. ఫోన్ చేద్దాం అనుకున్నామండి, కానీ ఇంకెందుకులే, అప్పటికే చాలా టైం అయిపోయింది కదా అని చెప్పేసండి మీకు ఒకసారి గుడిని చూపిందాం కదా అని చెప్పేసి తీస్తున్నానమాట. ఈ కనిపిస్తున్న శివపార్వతులండి పాత శివాలయం గుళ్ళు అయితే ఉండేవండి. తర్వాత గుడి నిర్మాణం అయ్యాక కొత్త శివలింగాన్ని ప్రతిష్టాపించండి ఈ పాత లింగాన్ని అయితే బయట పెట్టారండి. మన స్వహస్తాలతో మనమంటే అభిషేకం అయితే మనం చేసుకోవచ్చు. పక్కనేనండి కోనేరు కూడా ఉంది. చిన్న చెరువు లాంటిది అయితే ఉందండి, కనిపిస్తుంది కదా. ఈ గేటు బయట అయితే చెరువు ఉందండి. అలాగే పక్కనేనండి దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ కూడా ఉంది. అనగాదేవి సమేత దత్తాత్రేయ స్వామివారు అయితే కొలువై ఉంటారండి. ఇక్కడ అక్షరాభ్యాసాలు అయితే చాలా బాగా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఈ గుడి ప్రాముఖ్యత గురించి చెప్తాను, వినండి. ఈ గుడి ఊరికి ఈశాన్యం దిక్కున ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిదని మన పెద్దలు చెప్పారండి. ఈ గుడికి ఇంకో ప్రాముఖ్యత కలదు. ఈ దేవాలయం పద్మపురాణం ప్రకారం ద్రాక్షారామం చుట్టుపక్కల 108 పాదశివలింగాలు కలవండి. మనకు జ్యోతిష్య రీత్యా అశ్విని నక్షత్రం మొదలు రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలకి కలిపి మొత్తం 108 పాదశివలింగములు. అందులో ఒక్క పాదశివలింగం పుబ్బా నక్షత్రం, 4వ పాదానికి సంబంధించిన పాదశివలింగం ఈ గుడి. మీలో ఎవరైనా పుబ్బా నక్షత్రం 4వ పాదమునకు సంబంధించిన జాతకులు ఎవరైనా మా ఊరి శివాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిదండి. మా ఊరి శివాలయం గుడి గురించి మీకు చెప్పానండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. శివాలయం పక్కనేనండి దత్తాత్రేయ స్వామి వారి గుడి అండి. మీకు లోపల నుంచి నేను చూపించాను కదా, ఈ గుడేనండి. లోపల అయితే నేను తీయలేదు. ఆ కనిపిస్తున్నాయి కదండి చిన్న గుళ్ళాటిని 4 ఉన్నాయి కదా, చిన్న గుళ్ళు. అక్కడేనండి అక్షరాభ్యాసం అయితే జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడే చేసుకుంటారండి. ఇక్కడైతే పంచముఖ ఆంజనేయ స్వామి వారు టెంపుల్ కూడా ఉంది. అలాగే శివాలయం పక్కనేనండి బాబావారి గుడండి, పైనేమో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. పంచముఖ ఆంజనేయ స్వామి అండి. మీకు మా ఊరి శివాలయం అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.